వస్తుందంటే కొందరు ఆనందపడుతుంటే మరికొందరు ఆందోళన చెందుతూ ఉంటారు. కారణం వర్షాకాలంలో సంభవించే వరదలే. హైదరాబాద్లో గట్టిగా భారీ వర్షం కురిస్తే జనజీవనం అస్తవ్యస్తంగా మారుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఏడాది గత సంవత్సరం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో సిటీలోని వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజల్లో భయం మొదలైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. వర్షాకాలం మొదలైపోయింది. ఈ ఏడాది అనుకున్న దానికంటే అధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ కేంద్రం ముందే హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని, ఇటు తెలంగాణలో కూడా అంతే స్థాయిలో మనకి వర్షాలను చూసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. అయితే నగరంలో 5 నిమిషాల పాటు ఆగకుండా వర్షం కురిస్తేనే రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటాయి. నగర వ్యాప్తంగా ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి, దీని మీద పర్యావరణవేత్తలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుందాము. మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త సాగర్ దారా గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, అనుకున్న దానికంటే ముందుగానే వర్షాకాలం మొదలైపోయింది. ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. అయితే ఈ వర్షాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వర్షాకాలంలో అంటే వర్షాలు భారీగా పడతాయి. కానీ భారీగా పడితే దాని వలన వరదలు తప్పకుండా అవుతాయని మనం చెప్పలేం. ఇటొచ్చి దీంతో పాటు మనం ఇంకో విషయం చూడాలి. అదేంటంటే క్లైమేట్ చేంజ్. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరుగుతుందని అందరికీ తెలుసు. ఈ క్లైమేట్ చేంజ్ వలన ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఎక్కువ అవుతాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే ఒక 24 గంటల్లోనో లేకపోతే 48 గంటల్లోనో భారీ వర్షం పడుతుంది. ఆ భారీ వర్షం పడినప్పుడు దానివలన ఏమవుతుందంటే వరదలు తయారవుతాయి. ఆ వరదలు తయారైనప్పుడు దానికి సరి అయిన మనం ప్లానింగ్ చేసి దానికి సరి అయిన మనం అదేంటి ఇవి తీసుకోవాలి. అది తీసుకుంటే కానీ ఏమవుతుందంటే చాలామంది దాంట్లో చిక్కుకోవచ్చు, చాలామంది పోవచ్చు కూడాను. ఇట్లాంటి పరిస్థితులు జరగచ్చు. ఇప్పుడు మనకి వరదలు ఎక్కడైతే అవుతాయో దాని గురించి మనకి తెలుసు. ఎందుకంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఒక ఫ్లడ్ అట్లస్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఆ ఫ్లడ్ అట్లస్ ప్రకారం దాదాపు ఒక 425 జిల్లాల్లో వరదలు అవుతాయి అని మనకి తెలుసు. దాంట్లో తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో వరదలు అవుతాయి. ఇప్పుడు దీంతో పాటు ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లోనూ హిమాలయస్లోనూ పరిమితంగా ఇప్పుడు వర్షం పడితే ల్యాండ్ స్లైడ్స్ కూడా అవ్వచ్చు. అట్లాగే ఎన్ఆర్ఎస్ఏ ఒక ల్యాండ్ స్లైడ్ అట్లస్ కూడా తయారు చేసింది. సో మనకి తెలుసు అనమాట ఇట్లాంటివి జరగబోతాయని. ఈ సంవత్సరం భారీ వర్షం పడుతుందని ముందరే ఇండియన్ మీటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు ఆ భారీ వర్షం పడుతుంది అని మనకి తెలుసు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అవుతాయి అని కూడా మనకి తెలుసు. అప్పుడు మనం దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకున్నామా? లేదు. ఎందుకంటే మన దగ్గర అట్లస్ ఉన్న అట్లస్ చాలదు. అయితే మనకి హైదరాబాద్లో ముంపు ప్రాంతాలు ఏంటి, వర్షం పడితే ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఏరియా పేర్లతో సహా మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మనకి సాయంకాలం సమయంలో వర్షం పడినప్పుడు మొత్తం రోడ్ల మీదనే వాహనాలన్నీ ఎక్కడికెక్కడ ఆగిపోవడము, గంటల తరబడి ట్రాఫిక్ జాము, వరద నీరంతా రోడ్ల మీదనే నిల్చొని ఉండడము, ఇదంతా కూడా తెలుసు. అయితే తెలిసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం పరిస్థితి అదే విధంగా ఉంటుంది. అయితే కొంతవరకైనా సరే ఈ పరిస్థితి అనేది ఇలా ఉండకూడదు, మారాలి అని అంటే ఏం చేయొచ్చు అంటారు క్షేత్రస్థాయిలో? బేసిక్లీ మనం ఏం చేయాలంటే ఎక్కడైతే ఈ వరదల ప్రమాదం ఉన్నదో అక్కడున్న ప్రజల్ని మనం తయారు చేయాలి. ఆ వార్డ్స్లో ప్రజల్ని తయారు చేయాలి. తయారు చేసి ఏం చేయాలంటే ఒక ఆల్ హైదరాబాద్ ప్లాన్ లాంటిది ఒకటి తయారు చేయాలి. ఆ వార్డ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడున్న పరిస్థితి ప్రకారం వాళ్ళు ఇవాక్యుయేషను, వార్నింగ్స్, ఎవాక్యుయేషన్ ఆ పని మొదలు పెడతారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రాకముందు. హైదరాబాద్ ప్లాన్ ఎందుకు కావాలంటే ఇట్లాంటి వరదలు జరిగేటప్పుడు ట్రాఫిక్ని అంటే కొన్ని చోట్ల ఆపేయాలి. దాని తర్వాత FM రేడియో స్టేషన్స్ ద్వారా ఇట్లాంటి వార్త అందించాలి. ఇట్లాంటి ప్లానింగ్ ఇంతవరకు హైదరాబాద్లో జరగలేదు. అయితే
ఈ వరద నీటి కాలువలకు సంబంధించి మీరేమి అంటారు? ఎందుకంటే నార్మల్‌గా మనకు వర్షం పడినప్పుడు రోడ్ల మీద ఈ నీరంతా కూడా అలాగే నిలిచిపోతూ ఉంటుంది. అయితే వరద కాలువలని ఏర్పాటు చేస్తే ఆ నీరంతా కూడా కాలువల ద్వారా బయటికి పోయి రోడ్లంతా కూడా క్లియర్ అవుతాయి అనేది కూడా గతంలో కొంతమంది చెప్పినటువంటి మాట. సో దీని మీద మీరేమంటారు? హైదరాబాద్లోనూ ఇట్లాంటి పట్టణాల్లోనూ మనం ఏం చేస్తున్నామంటే ముందేమో మనం ప్రాబ్లం క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ ఉన్న చెరువులు దాదాపు 2000 పైన చెరువులు ఉండేవి. ఈ చెరువుల్ని ఏం చేసామంటే ఆ చెరువుల చుట్టూ మనం అంటే ఆక్రమించాం చెరువుల్ని. ఈ హుస్సేన్ సాగర్ లేక్ ఒకప్పుడు 20 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 5 స్క్వేర్ కిలోమీటర్లు కూడా లేదు. ఇది నేను అంటే శాటిలైట్ పిక్చర్స్ నుంచి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఒకటేమో ఉన్న చెరువుల్ని మనం అదేంటి ఆక్రమించుకున్నాం. రెండోది ఆ చెరువులనేమో మనం ఆ కాలుష్యం అంతా కుక్కట్పల్లి నుంచి ఇక్కడి నుంచి ఆ కాలుష్యం అంతా ఈ చెరువుల్లోకి పోనిచ్చాం. ఇప్పుడు ఈ చెరువుల్ని మనం రికవర్ పెద్ద చేయలేము, కానీ ఉన్న చెరువుల్ని మనం తప్పకుండా వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అసలు నిజంగా షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ అంటూ ఏమీ లేవు దీనికి. షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటంటే ట్రాఫిక్ తగ్గించుకోవాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఇవి చేసినా కూడా వరదలు వస్తాయి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే మన పట్టణాలని దాదాపు హాఫ్ చేయాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ అవర్ సిటీస్. అది మనం చేయగలమా? దానికి పొలిటికల్ విల్ ఉన్నదా? ప్రస్తుతం లేదు. అందుకని మనం ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ సొల్యూషన్ వైపు వెళ్ళాలి తప్పకుండా. కానీ అంతకుముందు ఏం చేయాలంటే బేసిక్లీ మనం డ్రైనేజ్ సిస్టమ్స్ క్లియర్ చేయాలి. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా వర్షాకాలం అయితే ప్రారంభమైపోయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను కూడా చూస్తున్నాము. ఈ ఏడాది అనుకున్న దానికంటే కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులతో పాటు ప్రజలు కూడా తమ వంతు భాగస్వామ్యం అనేది వాళ్ళు చేసి ఈ వరద నీటి ముంపు నుంచి కూడా కొంతవరకు వారు విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుందని కూడా పర్యావరణవేత్తలు అయితే చెప్తున్నారు. ప్రధానంగా మనకి ఎక్కడెక్కడైతే వరద అనేది వస్తుంది అని తెలిసిందో అక్కడే ముందస్తు జాగ్రత్తలు అనేవి తీసుకుంటే కొంతవరకు నివారణ చర్యలు అనేవి చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.